కాకినాడ పోర్టులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్ల రూపాయలు కాజేశారని ఆయన విమర్శించారు. ద్వారంపూడి అనుచరుడు అలీషా పూర్తి భూములు 6,000 స్క్వేర్ యార్డులు ఆక్రమించారని తెలిపారు. పోర్టు అధికారులు నోటీసులు ఇచ్చినా ద్వారంపూడి వాటిని పట్టించుకోలేదన్నారు. మనోహర్ గారు చెప్పింది 100% నిజం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు పీడిఎస్ బియ్యం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తానని నిజం. అది తద్వారా పోర్ట్ ఏరియా అంతా తిరిగారు, అన్ని గొడవల దగ్గరికి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు. చాలా ప్రాంతాల్లో బియ్యం ఎగుమతుల్లో అవకతవకలు జరుగుతున్నాయని నిర్ధారణ చేయడం కోసం ఆయన ఇన్స్ట్రక్షన్ చేశారు. ఈరోజు ఈ కాకినాడ పోర్టుకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్టు కానీ డీపోర్ట్ పోర్టు నష్టపోతుంది. ఈ రోజున ఆయన అవినీతి వల్ల, ఆయన స్వార్థం కోసం, ఆయన సంపాదన కోసం ఈరోజు కాకినాడ పోర్టుని కిల్ చేస్తున్నాడండి. అన్యాయం చేస్తున్నాడు. చూడండి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో మీకు చెప్పాలి. ఏమంటే ఫ్యూచర్లో పోర్ట్ డెవలప్ అవ్వాలి, యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలి, డీపోర్ట్ పోర్ట్ డెవలప్ అవ్వాలని మేము ఆలోచించాం. ఇక్కడ భూములు చాలామంది కొత్త కంపెనీలు వస్తే అద్దెకు అడుగుతారు, తీసుకుంటారు. రేపు పొద్దున్న నువ్వు ఈ భూములన్నీ కూడా తాకట్టు పెట్టేసావు అంటే పోర్ట్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన నీకు లేదు కదా. యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన నీకు లేదు, డీపోర్ట్ పోర్ట్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన నీకు లేదు. మన భూములు మన కోసం ఆ పని పెట్టావు నువ్వు. ఈ 1,500 కోట్లు ఎవరి కోసం? మన పోర్టు కోసం కూడా కాదు, మన పోర్టు కోసం మనం తాకట్టు పెట్టామంటే అర్థం ఉంది. పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళ కోసం పెట్టించావు. ఇందులో ఎంత కొట్టేశావు నువ్వు? నీ స్వార్థం. ఎమ్మెల్యేగా అడగాలి, మా పోర్టు భూమిని మీరు ఎందుకు తాకట్టు పెట్టడం? ఫ్యూచర్లో మాకు అవసరం ఉంటుంది. ఇక్కడ యాంకరేజ్ పోర్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, డీపోర్ట్ పోర్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాం. మా కాకినాడకి అవసరాన్ని నువ్వు అడగాలి కదా. ఆ రోజు నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, చాలా అన్యాయం జరుగుతుంది ఈ